బెంగళూరు సిటీ శివారు ప్రాంతంలోని ఒక ఫామ్ హౌస్ లో నిర్వహిస్తున్న రేవ్ పార్టీని పోలీసులు అడ్డుకున్నారు. ఉదయం 3 గంటల వరకు రేవ్ పార్టీ జరిగిందని పోలీసులు చెప్పారు. పక్కా సమాచారంతో పోలీసులు పకడ్బందీగా పార్టీ భగ్నం చేశారు. రేవ్ పార్టీలో 17 MDMA టాబ్లెట్లు, డ్రగ్స్, కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. పార్టీకి బెంగళూరు, ఆంధ్రప్రదేశ్ నుంచి 100 మందికి పైగా హాజరు కాగా అందులో 25 మందికి పైగా యువతులు ఉన్నారు. హైదరాబాద్ కు చెందిన ఒక వ్యక్తి తన బర్త్డే సందర్భంగా రేవ్ పార్టీని ఏర్పాటు చేశారు. పార్టీ జరిగిన ఫామ్ హౌస్ లో ఏపీకి సంబంధించిన ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ పేరులో స్టిక్కర్ ఉన్న కారు దర్శనమిచ్చింది. అయితే ఆ కారు తనది కాదని ఇప్పటికే ఎమ్మెల్యే కాకాని వివరణ ఇచ్చారు. అనవసరంగా తన పేరును వాడుతున్నారని ఆరోపించారు. రేవ్ పార్టీలో పట్టుబడిన వారిలో మోడల్స్, టెకీలు, తెలుగు సినీ నటులు ఉన్నట్టు గుర్తించారు. సిలికాన్ సిటీ బెంగళూరు సమీపంలో నిన్న రాత్రి రేవ్ పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జిఆర్ ఫామ్ హౌస్ లో బర్త్డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించారు. రేవ్ పార్టీ జరుగుతుందన్న పక్కా సమాచారంతో అందుకున్న పోలీసులు రైడ్ చేశారు. పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు పట్టుబడ్డారు. ఆంధ్ర, బెంగళూరుకు చెందిన దాదాపు 100 మందికి పైగా పార్టీకి హాజరయ్యారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేవ్ పార్టీలో టాలీవుడ్ నటి హేమ కూడా భాగమైందని వార్తలు వైరల్ అవుతోంది. ముఖ్యంగా కన్నడ మీడియాలో నటి హేమ పేరు మార్మోగిపోతోంది. దీంతో ఆమె స్పందించింది. బెంగళూరు రేవ్ పార్టీతో తనకు ఏమాత్రం సంబంధం లేదని హేమ వెల్లడించింది. తాను హైదరాబాద్ లోనే ఉన్నానని స్పష్టం చేసింది. కన్నడ మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. అనవసరంగా తన పేరును లాగొద్దంటూ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు హేమ ఒక వీడియోను విడుదల చేసింది. ఏమండి, నేను అన్ని ఆన్లైన్లో ఉన్నాను. నేను మంచిగా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది. ప్లీజ్ వేణు, నేను మళ్ళీ చేస్తాను. మన వాళ్ళు కంటిన్యూస్గా కాల్ చేస్తున్నారు. ఒక వీడియో బయట రిలీజ్ చేసేసి నీకుతో మాట్లాడతాను. ఓకే మా, థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. నేను ఏ నగరానికి వెళ్ళలేదు, హైదరాబాద్ లోనే ఉంటున్నాను. ఇక్కడ నా ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను. నాపై వీడియోలో వస్తున్న వార్తలను నమ్మకండి, అదంతా ఫేక్ న్యూస్. అక్కడ ఎవరు ఉన్నారో నాకు తెలియదు. దయచేసి మీడియాలో నా మీద వస్తున్న వార్తలను నమ్మకండి అని హేమ కోరారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల లైవ్ లో అందిస్తారు. నిర్మల, చెప్పండి. రేవ్ పార్టీని పోలీసులు అడ్డుకున్నారని, 17 MDMA టాబ్లెట్లు, డ్రగ్స్, కొకైన్ స్వాధీనం చేసుకున్నారని సమాచారం అందింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రేవ్ పార్టీ నిన్న రాత్రి 17 MDMA టాబ్లెట్లు, డ్రగ్స్, కొకైన్ స్వాధీనం చేసుకున్నారని సమాచారం అందింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి?
ఎస్ సహనా, బెంగళూరులో మాత్రం రేవు పార్టీ నిన్న రాత్రి భారీ ఎత్తున కూడా జరిగింది. ఈ రేవు పార్టీ కూడా బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో కూడా బర్త్డే సందర్భంగా కూడా వీళ్ళు పార్టీ చేసుకున్నట్టు తెలుస్తుంది. బర్త్డే పేరు చెప్పి పెద్ద ఎత్తున కూడా ఈ బర్త్డే పార్టీని, ఈ రేవు పార్టీని వాళ్ళు నిర్వహించుకున్నారు. ఆ పార్టీలో మాత్రము పక్క సమాచారంతోనే అది తెల్లవారుజామున 3 గంటల వరకు ఈ పార్టీని నిర్వహించడంతో పోలీసులు మాత్రం ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు మాత్రం పక్క సమాచారంతో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ దాడి చేయడంతో పాటు అక్కడైతే కొంతమంది తెలుగు సినీ ప్రముఖులు కూడా అక్కడ పట్టుబడ్డట్టు తెలుస్తుంది. అంతేకాదు వీళ్ళతో పాటు అలాగే వాళ్ళు డ్రగ్స్ సేకరించినట్టుగా కూడా పోలీసులు అయితే వెల్లడించడం జరిగింది. డ్రగ్స్ సేకరించడమే కాదు, 17 కిలోల డ్రగ్స్ కూడా, మరి అలాగే కొకెన్ కూడా వాళ్ళకు స్వాధీనం చేసుకున్నట్లు కూడా పోలీసులు అయితే వెల్లడించడం జరిగింది. ఇందులో కీలక అంశాలు ఏంటంటే తెలుగు ఇండస్ట్రీ ప్రముఖులు, సినీ ప్రముఖులు పట్టుబడడం ఒక ఎత్తు అయితే, రాజకీయ నాయకులు, తెలంగాణ రాజకీయ నాయకుల పేరు వినిపించడం కూడా మరొక ఎత్తు అయిపోయింది. ఈ ఫామ్ హౌస్, జిఆర్ ఫామ్ హౌస్ లో ఈ రేవు పార్టీ కూడా జరిగినట్టుగా తెలుస్తుంది, సమాచారం అయితే ఉంది. ఈ రేవు పార్టీ, ఇది జిఆర్ ఫామ్ హౌస్ వచ్చేసి కూడా గోపాల్ రెడ్డికి చెందిన, హైదరాబాదు వాసి అయిన గోపాల్ రెడ్డికి సంబంధించినట్టుగా కూడా పోలీసులు అయితే వెల్లడించడం జరిగింది. కానీ గోపాల్ రెడ్డి మాత్రం నాది కాదు, అసలు నాకు సంబంధం లేదు, నా పేరు ఎందుకు వ్యక్తపరుస్తున్నారు అనే విధంగా కూడా తను స్పందించడం కూడా జరిగింది. అంతేకాదు ఇక్కడ మాత్రము మరి ఈ పార్టీలో ఉన్న ఒక మన తెలంగాణ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పేరుతో పాస్ ఉంది ఒక కారుకి అని కూడా పోలీసులు అయితే చూపించడం జరిగింది. కానీ కాకాని ఏమంటున్నారంటే, ఆ కారు నాది కాదు, నేను హైదరాబాద్ లోనే ఉన్నాను, ఎందుకు అనవసరంగా నా పేరు వైరల్ చేస్తున్నారు, అది అబద్ధపు ప్రచారాలు చెయ్యొద్దు, నా మీద నిందలేయొద్దని కూడా మరి కాకాని కూడా వెల్లడించడం జరిగింది. అంతేకాదు ఈ రేవు పార్టీలో సినీ నటి హేమ పేరు బయటికి వినిపించడం, అది వైరల్ అవ్వడం కూడా జరుగుతుంది. పొద్దున్న నుంచి, ఈ రోజు ఉదయం నుంచి చూసుకుంటే మరి హేమ పేరు ఎక్కువగా వినబడడంతో కూడా హేమ వెంటనే స్పందించింది కూడా. లేదా పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బెంగళూరులో ఉన్నానని సోషల్ మీడియా నన్ను ప్రచారం చేస్తుంది, అబద్ధపు ప్రచారం చేస్తుంది అని మరి హేమ కూడా చెప్తుంది. కానీ అక్కడ ఉన్న పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరి వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం వాళ్ళు మరి హైదరాబాద్ కు చెందిన సినీ ప్రముఖులు పట్టుబడ్డారంటున్నారు, డ్రగ్స్ అంటున్నారు, మళ్ళీ అలాగే కొకెను పట్టుబడ్డదంటున్నారు. అక్కడ ఉన్న బర్త్డే పార్టీ భారీ ఎత్తున నిర్వహించడం వల్ల అందరూ భారీ ఎత్తున కూడా డ్రగ్స్ పుచ్చుకున్నారని కూడా మరి పోలీసులు అయితే తెలియజేయడం జరుగుతుంది. మరి ఈ ఎమ్మెల్యేల పేర్లు కూడా బయటికి వినిపించడం జరుగుతుంది. మరి ఎమ్మెల్యే కూడా నాకు సంబంధం లేదంటున్నాడు. కానీ ఈ వివరాలు కూడా మరి ఏంటి, అసలు అక్కడ పోలీసులు ఎందుకు ఇలా ప్రచారం చేశారు, వీళ్ళు మాత్రం అది అక్కడ ఎందుకు అబద్ధపు సాక్ష్యాలతో సృష్టిస్తున్నారు, ఎందుకు మమ్మల్ని ఇలా ట్రోల్ చేస్తున్నారు, ఎందుకు అనవసరంగా మా మీద నిందలేస్తున్నారని మరి వీళ్ళు అంటున్నారు. మరి అసలు విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా అవన్నీ కూడా బయటికి వెళ్ళడం లేదు. మరి ఏం జరగబోతుంది అనేది, ఎందుకంటే హేమ తను వీడియో కాల్ చేసి వీడియోలోనే చూపిస్తూ కూడా తను చెప్పడం జరిగింది, ఫామ్ హౌస్ లో ఉన్నాను నేను అని. మరి అది ఎంతవరకు నిజం అనేది కూడా వివరాలన్నీ కూడా ఇంకా తెలియాల్సి ఉంది సహనా. నిర్మల, ఓకే, థ్యాంక్ యూ నిర్మల. ಆರೋಪಿಗಳ ಕರ್ಕೊಂಡು ಹೋಗಿ ಆ ಒಂದು ವೆಹಿಕಲ್ಸ್ ತಪಾಸಣೆ ಮಾಡ್ತಾ ಡಾಗ್ ಸ್ಪಾಟ್ ಜೊತೆಗೆ ಅವರ ಜೊತೆಗೆ ಆ ಒಂದು ವರದಿಯನ್ನು ಕರ್ಕೊಂಡು ಬರೆದಂತ ರಾಣಾ ಅನ್ನುವಂಥ ಒಂದು ಡಾಗ್ BMW ಹಾಗೆ ಮರ್ಸಿಡಿಸ್ ಬೆನ್ಸ್ ಒಳಗಡೆ ಇದ್ರೆ ಹೊರಗಡೆ ಕೂಡ ವಾಹನಗಳಿರುವಂಥದ್ದು. ಆ ಒಂದು ವಾಹನಗಳಲ್ಲಿ ಯಾವ ಏನೇನು ಇಲ್ಲಿ ಬಳಸಿದ್ದಾರೆ ಅನ್ನುವಂಥದ್ದು, ಹಾಗೆ ಏನೇನು ಇಟ್ಟಿದ್ದಾರೆ ಇಲ್ಲಿ ಒಳಗಡೆ ಕಾರ್ನಲ್ಲಿ ಏನಿದೆ, ಮಾತ್ರೆಗಳು ಎಷ್ಟು ಮಟ್ಟಿಗೆ ಡ್ರಗ್ಸ್.
బెంగళూరు సిటీ శివారు ప్రాంతంలోని ఒక ఫామ్ హౌస్ లో నిర్వహిస్తున్న రేవ్ పార్టీని పోలీసులు అడ్డుకున్నారు. ఉదయం 3 గంటల వరకు రేవ్ పార్టీ జరిగిందని పోలీసులు చెప్పారు. పక్కా సమాచారంతో పోలీసులు పకడ్బందీగా పార్టీ భగ్నం చేశారు. పార్టీలో 17 MDMA టాబ్లెట్లు, డ్రగ్స్, కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. పార్టీకి బెంగళూరు, ఆంధ్రప్రదేశ్ నుంచి 100 మందికి పైగా హాజరు కాగా అందులో 25 మందికి పైగా యువతులు ఉన్నారు. హైదరాబాద్ కు చెందిన ఒక వ్యక్తి తన బర్త్డే సందర్భంగా రేవ్ పార్టీని ఏర్పాటు చేశారు. పార్టీ జరిగిన ఫామ్ హౌస్ లో ఏపీకి సంబంధించిన ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ పేరులో స్టిక్కర్ ఉన్న కారు దర్శనమిచ్చింది. అయితే ఆ కారు తనది కాదని ఇప్పటికే ఎమ్మెల్యే కాకాని వివరణ ఇచ్చారు. అనవసరంగా తన పేరును వాడుతున్నారని ఆరోపించారు. రేవ్ పార్టీలో పట్టుబడిన వారిలో మోడల్స్, టెకీలు, తెలుగు సినిమా నటీమణులు ఉన్నట్లుగా గుర్తించారు. సిలికాన్ సిటీ బెంగళూరు సమీపంలో నిన్న రాత్రి రేవ్ పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని జిఆర్ ఫామ్ హౌస్ లో బర్త్డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించారు. రేవ్ పార్టీ జరుగుతుందన్న పక్కా సమాచారం అందుకున్న పోలీసులు రైడ్ చేశారు. పార్టీలో ముందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు పట్టుబడ్డారు. ఆంధ్ర, బెంగళూరుకు చెందిన దాదాపు 100 మందికి పైగా పార్టీకి హాజరయ్యారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, చెప్పండి. రేవ్ పార్టీని పోలీసులు అడ్డుకున్నారని, టాబ్లెట్లు, డ్రగ్స్, కొకైన్ స్వాధీనం చేసుకున్నారని సమాచారం అందింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సహనా బెంగళూరు నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని జిఆర్ ఫామ్ హౌస్ లో కూడా నిన్న రేవ్ పార్టీ జరుగుతున్న సమయంలో సిటీ పోలీసులు బ్యాన్ చేశారు. ఈ నేపథ్యంలో దాదాపుగా 100 మంది కూడా ఈ రేవ్ పార్టీలో పాల్గొంటున్నట్టు కూడా చేశారు. దీంట్లో 25 మంది యువకులు కూడా ఉన్నట్టు గుర్తించారు. దీనికి సంబంధించి ఒక పక్కన ఏపీకి సంబంధించిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఏదైతే ఎమ్మెల్యే కార్ ఉందో ఒక కార్లో లభ్యమైనట్టుగా గుర్తించారు. అదేవిధంగా కూడా సినీ నటి ప్రేమ కూడా దీంట్లో ఉన్నట్టుగా కూడా ఒక పక్కన పలు వార్తలు వస్తాయి. ఈ నేపథ్యంలో ప్రేమ కూడా దీనికి సంబంధించి నేనైతే దాంట్లో లేనని కూడా ఖండించడం. ముఖ్యంగా చూసుకుంటా అంటే ఒక పక్కన బెంగళూరు నగరానికి సంబంధించిన సిటీలు అయితేనే, అదేవిధంగా కూడా మోడల్స్ తో పాటు కొంత రాజకీయ వర్గాలకు సంబంధించిన రాజకీయ నాయకులు అయితే ఇక్కడ ఉన్నారనేసి ఒక పక్కన సిటీ పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడే దాదాపుగా 40 నుంచి 50 మంది దాకా పోలీసుల అదుపులో కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా చూసుకుంటే ఒక పక్కన ఎన్నికల అనంతరం కూడా ఈ విధంగా రేవ్ పార్టీలో ఒక పక్కన రాజకీయ నాయకులు ఉండటంతో కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఈ రేవ్ పార్టీలో కొకైన్ అయితేనేమి, NAMDకి సంబంధించిన ఒక డ్రగ్ కూడా వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. రేవ్ పార్టీలో ఈ విధంగా డ్రగ్స్ గతంలో నుంచి కూడా తీసుకొస్తున్నారు. దీనికి సంబంధించి గతంలో ఒక తెలంగాణలోని హైదరాబాద్ లో కూడా ఏదైతే డ్రగ్స్ కి సంబంధించిన తెలియనట్లు కూడా దీంట్లో ఉండటం జరిగింది. దీనికి సంబంధించి చాలా వరకు కూడా ఈ కొకైన్ అయితేనేమి వీటన్నిటిని కూడా ఈ డ్రగ్స్ కి సంబంధించి ఎక్కడి నుంచి సరఫరా చేస్తున్నారు గతంలోనే చేసిన నమ్మకం ఇప్పుడు కూడా దీంతో తెలియనట్లు ఉండటంతో గతంలో దానికి దీనికి ఏమైనా సంబంధం అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో కూడా కొకైన్ ఎవరికి క్యూరియాసిటీ ద్వారా వచ్చిందా, రాజకీయ నాయకుల ద్వారా వచ్చిందా, అదేవిధంగా చూసుకుంటా సెక్యూరిటీ ద్వారా వచ్చిందా అనే కోణం కూడా పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నట్లయితే తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ రాఘవేంద్ర.